అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని ఆయన నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాను. రెండో మాట, మొదటి మాట ఏమో తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. రెండో మాట ఏంటండి? నేడే నీవు నాతో కూడా ఎందులో ఉంటావు? పరదేశులో ఉంటావు. నాతో కూడా పరదేశులో ఉంటావు. రెండో మాట ఏంటంటే, ప్రియులారా, సిలువలో ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు. యేసు ప్రభు వేలాడుతున్నారు, ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు. అందులో ఒక ఆయన అంటాడు, యేసయ్యా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. దేవుని కుమారుని నమ్మట్లేదు. అయితే రెండో వాడు అంటాడు, రే పక్కన ఉన్నవాడుతో, రే ఇంకా నువ్వు మరణానికి వెళ్ళిపోతున్నా, ఇంకా నీకు బుద్ధి జ్ఞానం లేదా అన్నట్టుగా మనం చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈయనైతే ఏ తప్పు చేయలేదు, ఈయన అన్యాయంగా శిక్ష భరిస్తున్నాడు అని అంటూ, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఆ సిలువలో ఉన్న రెండవ దొంగ యేసయ్యని ప్రియులారా ఒప్పుకుని యేసయ్యని మనవి చేస్తున్నాడు. ఇదిగో నువ్వే దొంగతనం చేయలేదని నాకు తెలుసు. నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు వినండి, ఆ సిలువలో దొంగ పలికిన ఆ ఒకే ఒక్క మాటలో ఎంత ఆంతర్యం దాగుందో తెలుసా? నువ్వే తప్పు చేయలే అంటే ఆయనలో దోషం లేదన్న సంగతి సిలువలో దొంగ గ్రహించాడు. రెండో విషయం, నీవు నీ రాజ్యంతో వస్తావు. ఆ యేసయ్య ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యంతో నువ్వు ఒకరోజు వస్తావని ప్రియులారా ఈ దొంగ విశ్వసించాడు. అర్థమైందండి? మూడోది, ఆ దొంగ విశ్వసించింది ఏంటో తెలుసా? నీ వచ్చినప్పుడు నిన్ను నమ్మిన వారందరినీ, నీలోకి వచ్చి నిన్ను విశ్వసించిన వారందరినీ నీవు నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతావని ఆ దొంగ నమ్మగలిగాడు. ఆమేన్. ప్రియులారా మీరు వినండి, ఈ మూడు మాటల్లో, ఒకే మాటలో మూడు అర్థాలు. ఒక్క మాటలోనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన యేసు ప్రభు ఏ దోషము లేని వాడు పరిశుద్ధుడని ఒప్పుకోగలిగాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుకు ఒక నిశ్చలమైన రాజ్యం ఉంది, అది పరసంబంధమైన రాజ్యం అని గుర్తుడిగాడు ఆ దొంగ. అంతేకాదు, ఆ రాజ్యంలో ఈ భూమి మీద ఉన్న దేవుని ప్రజలందరినీ ఒకరోజు తీసుకుని వెళ్ళిపోయి నిత్య రాజ్యంగా మార్చబోతున్నాడని ఆ దొంగ తెలుసుకున్నాడు. ఈ రోజున మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఈ రెండవ మాటను బట్టి ప్రభు అన్నారు, ఇవన్నీ నువ్వు అంగీకరించావు గనుక నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు ప్రభు. చాలామంది ఈ రోజున ప్రియులారా యేసయ్య పరిశుద్ధుడు అని నమ్మలేకపోతున్నారు. అర్థమైందండి? రెండోది, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యంలోకి మనం తీసుకెళ్ళడానికి వస్తాడు అని నమ్మలేకపోతున్నారు. మూడో విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మనమంతా ఇంత భక్తి చేస్తున్నాం, మనలందరినీ ఒకరోజు ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడని నమ్మలేకపోతున్నారు చాలామంది. ఎందుకు ప్రియులారా చాలామంది నమ్మలేకపోతున్నారు? ఈ రోజున వినండి, సిలువలో దొంగ వెంటనే నమ్మాడు, యేసు ప్రభుని పట్టుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు, ఆయన ఒకరోజు వస్తాడు, ఆయన తీసుకెళ్తాడని ఆయన నమ్మగలిగాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ భూమి మీద ఉన్నంత వరకే మన భక్తి అనుకుంటాం. కాదండి, భూమి మీద కాదండి, ఈ భూమి మీద చేసే భక్తికి పరలోకములో మన కొరకు దేవుని రాజ్యములో ఒక శ్రేష్టమైన స్థానాలు దాచబడి ఉన్నాయి. ఆమేన్. సిలువలో ఆయన చెప్పాడు ఏమని? సిలువకు వెళ్ళకముందు ఆయన చెప్పారు, 14వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో, మీరు కలవరపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నివాసాలు ఉన్నాయి అక్కడ, సిద్ధపాటు చేసి మరలా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేనుండే స్థలంలో మిమ్మల్ని పెడతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రతి వాక్యాన్ని నమ్మాలి మనం. యేసు ప్రభు జ్వరం తగ్గిస్తాడు. నా జ్వరం పోయింది. యేసు ప్రభు రోగాలను పోతాడు. మా ఇంటి పక్కన ఒక ఆయన క్యాన్సర్ పోయింది. యేసు ప్రభు కుటుంబాలను ఆశీర్వదిస్తాడుగా. ఎందుకు ఆశీర్వదించడు? ఒకప్పుడు నేను తిండి లేకుండా ఉండేవాడిని, ఈరోజు నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు.
యేసు ప్రభు అన్నీ ఇస్తాడు అని నమ్ముతాం. అమ్మా, యేసు ప్రభు నీ కొరకు రాజ్యం కడుతున్నాడు, ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళబోతున్నావు, ఒకరోజు ఆ రాజ్యంలో నిత్య రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు, కాబట్టి ఆ రాజ్యం కొరకు సిద్ధపడు, పరిశుద్ధంగా బ్రతుకంటే ఎవడు చూడొచ్చాడండి, ఏంటండి ఎవడు చూడొచ్చాడండి, ఏంటి వీళ్ళు భూలోకం మీద అన్ని అనుభవిస్తున్న వాళ్ళే, ఎవరు చూడొచ్చాడండి దాన్ని అంటారు. వినండి, యేసు ప్రభు చేసే ప్రతి కార్యం విశ్వాసంతో మనం చూడాలి. దాన్ని ఆయన బాగు చేస్తాడా? బాగు చేశాడు. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది. విడుదల పొందుతాడా? విడుదల పొందిస్తాడు. విశ్వాసం ఉందా? ఉంది. ఆయన ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఉందా? ఉంది, ఆశీర్వదిస్తాడని. మరి ఆయన నేను నిత్యరాజ్యంలో తీసుకెళ్తాడు. విశ్వాసం ఉందా అంటే విశ్వాసం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలమే భక్తిని వినియోగించుకుంటాం మనం. కానీ కాదండి, సిలువలో దొంగ భూమి మీద ఉన్నంత కాలం కాదు. ఆయన అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు ఏమన్నారు, నేడే నీవు నాతో పరదేశిలో ఉంటావు. ఆమేన్. పరదేశులు అంటే ఈ దేశం కాదు, పరదేశి. ప్రియులారా, పరదేశి అనే మాట క్లుప్తంగా తెలియచేస్తాను. పరదేశి అనే మాటకు అర్థం ఏంటంటే, మనమందరం పరిశుద్ధులుగా ఉన్నాంగా, ఒకవేళ మనం చనిపోతే, అంటే అందరూ ఒకసారి చనిపోరు, ఎవరికి వారు చనిపోతే, ప్రియుల దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండి చనిపోతే దేవదూతలు వచ్చి, ప్రియులరా మీ దేహాల్ని, మీ ఆత్మల్ని, దేహం కాదు మీ ఆత్మల్ని పరదేశిలో ప్రియులరా విశ్రాంతిలో తీసుకెళ్ళి అక్కడ పెడతాయి. అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. వెళ్ళి వినండి, విశ్రాంతి తీసుకుంటారు. మీరు చూడండి ప్రియులరా, విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పుడు ఈ పరదేశంలో ఉన్న వారంతా దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు ప్రియులరా ఏం చేస్తారు? అందరూ లేచి దేవుని రాజ్యానికి వెళతారు. దేవుని రాజ్యం అంటే వినండి, దేవుని రాజ్యం అంటే ఇంకా సంపూర్ణం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరు చనిపోయినా పరదేశంలోకి వెళతారు. అందుకే ప్రభు ఏమన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు, కానీ పరలోక రాజ్యంలో ఉంటావనలేదు. వినండి, పరలోక రాజ్యంలో ఉంటావని అనలేదండి. తాత్కాలికంగా మృతులను భద్రపరిచే, అనగా పరిశుద్ధులను భద్రపరిచే చోటు ఏంటంటే ప్రియులరా పరదేశి. అందుకే దొంగతో అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని అన్నారు. ఇక మూడో మాటని మనం చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం అందరూ తీసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆమేన్. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఆయన మూడవదిగా సిలువలో ఆయన తన తల్లి, వినండి, తన తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే మరియను పరిశుద్ధురాలుగా దేవుడు ప్రభు ఎన్నుకుని ఆమె గర్భములోంచి ప్రియులారా యేసు ప్రభు ఉద్భవించారు. వాస్తవానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన యేసు ప్రభు ప్రియులారా ఈ భూమి మీద పుట్టడానికి ఒక శరీరం కావాలి. అందుకే మరియను ఉపయోగించుకున్నారు. లోకములో ప్రియులారా ఒక తల్లిగా మరియా, ఒక తండ్రిగా యోసేపు. అర్థమైందండి? యోసేపు ప్రియులారా రూపించబడి ఉన్నారు, నిర్ణయించబడి ఉన్నారు. మరియ ప్రియులారా సిలువలో యేసు ప్రభు వేలాడుతూ ఉంటే ఏడుస్తూ ఉంది. కళ్ళ ముందు ఏ తల్లి అయినా, మీరు వినండి, కళ్ళ ముందు ఏ కొడుకైనా చనిపోతుంటే ఏ తల్లి దుఃఖపడకుండా ఉంటుందో చూడండి. ఏ తల్లి ప్రియులారా ఏ తల్లి దుఃఖపడకుండా ఉంటుందో చూడండి. ఇంకా చెప్పాలంటే ఏ కొడుకైనా సరే తను చనిపోతున్నానని తెలిసి చివరిసారి తన తల్లిని చూసుకుని, తన ఒంటి వారిని చూసుకుని, నేను వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను, వాళ్ళకి ఏం చెయ్యాలనుకున్నాను, లేదా వాళ్ళకి ఏం ఇవ్వాలనుకున్నాను, ఇవన్నీ చివరి క్షణాల్లో ఊహించుకుని బాధపడుతున్న వేళలు మనం చూస్తాం. ప్రియులను మీరు వినండి, మనం చూస్తాం. అయితే యేసు ప్రభు ఇంక కొంచెం క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో ఆయన మరణించబోతున్నారని ఆయన తెలిసి ఆయన సిలువ వద్ద ఉండి ఏడుస్తూ ఉన్న తల్లిని చూసి అంటూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇక నుంచి నీ కుమారుడు నేను కాదు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను. ఇక నుంచి ఇదిగో ఈ కుమారుడే నీ కుమారుడు. ఇదిగో నీ తల్లి ఇతని
కుమారులా చూసుకోవాలి, ఈ కుమారులా చూసుకోవాలి, అతను నిన్ను తల్లిలా చూసుకుంటాడని తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుని ప్రియులారా, యోహాను ఏం చేశాడు తెలుసా? మరియమ్మ గారికి అప్పగిస్తున్నాడు, లేదా మరియమ్మని యోహానుకి అప్పగిస్తున్నాడు. వినండి, ఇక్కడ యేసు ప్రభు సమాధానపరుస్తున్నాడు. దుఃఖంతో ఉన్న తల్లిని సమాధానపరుస్తున్నాడు. మొదటి మాటలో క్షమాపణ చూపించాడు, రెండో మాటలో తన నమ్మిన వారికి దేవుని రాజ్యం ఉందని రుజువుపరుస్తున్నాడు, మూడో మాటలో ప్రియులారా ఆయన సమాధానపరుస్తున్నాడు. ఎందుకంటే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్పిన ఆయనే తల్లిని సమాధానపరుస్తున్నాడు. అమ్మా, ఇంకా ఏడవద్దు, నా తల్లి, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, ఈ లోకంలో ఉన్న ఈ యోహాను నీ కుమారుడుగా ఉంటాడు, ఇదిగో నీ బాధ్యతలన్నీ తనే చూసుకుంటాడని తన తల్లిని వాదారుస్తున్నాడు. వినండి ప్రియులారా, ఒక మాట వినండి. భూమి మీద పుట్టిన మానవులు వినండి, ఏ మనిషి అయినా సరే, పురుషుడైనా స్త్రీ అయినా సరే, తన మరణించేంత వరకు తల్లిని తండ్రిని ప్రేమతో చూసుకోవలసిన బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. వింటున్నారా? తల్లినైనా సరే, తండ్రి అయినా సరే, తాను మరణించేంత వరకు. ముందే వాళ్ళు మరణిస్తే మనం లెక్కల్లోకి రాం, కానీ మన కళ్ళ ముందే వాళ్ళు ఉన్నారనుకోండి, మన కళ్ళ ముందు వాళ్ళు ఉన్నంత వరకు ఈ భూమి మీద జన్మనిచ్చారు, ఈ భూమి మీద మనకు ఒక ఊపిరినిచ్చారు, ఈ భూమి మీద ఒక రూపాన్ని ఇచ్చారు మనకు వాళ్ళు. పిల్లరా, ఆ కుటుంబంలో నువ్వు పుట్టడానికి, ఆ తల్లిదండ్రుల పేరు పెట్టుకోవడానికి, వారి ఇంటి పేరు పెట్టుకోవడానికి ఒక మార్గాన్ని నీ తల్లి ద్వారా, తండ్రి ద్వారా దేవుడు తెరిచాడు కనుక నువ్వు కడ వరకు, నీ ఊపిరినంత వరకు వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని చూడాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి. తల్లిని తండ్రిని ప్రేమించాలి, సన్మానించాలి. ఒకవేళ అలా చేయకపోతే వాళ్ళ దీపం కారు చీకట్లో ఆరిపోతుందని సొలొమోను చెప్పారు. ఈ రోజున ప్రియులారా, యేసు ప్రభు తల్లిని సన్మానిస్తున్నాడు, తల్లిని సమాధానపరుస్తున్నాడు. అందుకేనండి తల్లిదండ్రులు కడ వరకు వాళ్ళు ఎంతవరకు ఉన్నా వాళ్ళని మనం చూసే బాధ్యత మనది. వాళ్ళు చనిపోయే ముందు కూడా అలా చేతులెత్తి, నా కుమారుడా దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని వాళ్ళు అలా చేతులెత్తి మనసులో కోరుకుంటే అది మనకు ఆయుష్గా మార్చబడబోతుంది. కొట్టండి గట్టిగా చప్పట్లు. కారణం ఏంటంటే ఈ భూమి మీద ఎంత కాలం బ్రతకడానికి వాళ్ళు మనకు శరీరాన్ని, రక్తాన్ని పంచారు కనుక. యేసు ప్రభు కూడా ప్రియులారా, యేసు ప్రభు కూడా తన తల్లిని సమాధానపరుస్తున్నాడు. ఒకవేళ సమాధానపరచకపోతే కుమారుడు అనిపించుకోలేడు. ఇంకొక మాట చెప్పనా, సిలువలో యేసు ప్రభుని గెత్సెమనే తోటలోకి వచ్చి పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు లేదా? వినండి, అందరూ పారిపోయారా? చెప్పండి అమ్మా. గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలందరూ చెదిరిపోతాయని ప్రభు ముందే చెప్పారు. అందరూ పారిపోయారా? మీరు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయే గడియ వస్తుందని ప్రభు ముందే చెప్పారు. అందరూ పారిపోయారా? కానీ యోహాను మాత్రం సిలువ యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోలేదు. వింటున్నారా? యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోలేదు యోహాను. వదిలి వెళ్ళాడా? వెళ్ళలేదు. సిలువ పక్కన నిలబడ్డాడు. పేతురున్నాడా? లేడు. నువ్వెవరో నాకు తెలియదయ్యా అని వెళ్ళిపోయాడు 3 సార్లు. మిగిలిన ఉన్నారంటే ముందే పారిపోయాడు. పిరికోళ్ళు ముందే పారిపోయారు అక్కడి నుంచే. పేతురైతే కొంచెం కూడా వచ్చాడు, కానీ ఆయన చివరికి పారిపోయాడు. ఇక ఒక్కడే ఉన్నాడు యోహాను. యేసు ప్రభు తల్లి బాధ్యత సిలువలో ఆఖరి వరకు నిలవబడిన, సిలువ శ్రమల్ని కళ్ళారా ఆఖరి వరకు చూస్తున్న యేసు ప్రభు యొక్క ప్రియుల సిలువను వెంబడించిన యోహాను మాత్రమే కడ వరకు ఉన్నాడు. ఆ యోహానుకు మాత్రమే యేసు ప్రభు స్థానములో తన తల్లికి ప్రియుల కుమారుడుగా నిలబడే గొప్ప అవకాశం దక్కింది. కొట్టాలి. ఆమేన్. ఇంకెవరికి దక్కలేదండి. అర్థమైందండి? దేవుడు మన కొరకు ఎన్నో ఆశీర్వాదాలు దాస్తాడు. అర్థమైందండి? మనం కడ వరకు ఉండాలి, దేవుడి దగ్గర కడ వరకు ఉండాలి వెంబడించి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వదలకూడదండి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం దేవుణ్ణి వదలకూడదండి. ఎన్ని బాధలు వచ్చినా వదలకూడదండి. ఇంకా చెప్పాలంటే ప్రియులరా, నిన్ను తన స్వరక్తం ఇచ్చి ఒక సంఘానికి, ప్రియులరా ఒక కాపరికి నిన్ను అప్పగించాడు కనుక కడ వరకు నీవేం చేయాలి తెలుసా? ఆ యొక్క సంఘంలో, ఆ కాపరత్వంలో కడ వరకు నిలబడాలి. నిలబడ్డ రోజున
దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడో, ఏ స్థితి ఇచ్చాడో, ఏ మహిమ ఇచ్చాడో, ఏ అధికారం ఇస్తున్నాడో, ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో, ఏ దీవెనలు నీకు ఇవ్వాలని దేవుడు చూశాడో అవన్నిటిని నీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆమేన్. మీకంటూ మీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నా శ్రమలలో వెంబడించిన వాళ్ళు వీరే, నా కన్నీళ్లలో వెంబడించిన వాళ్ళు వీరే, నా దుఃఖములో వెంబడించిన వాళ్ళు వీరే. ప్రభువా, వీరిని ఆశీర్వదించు, వీరిని దీవించు, వీరిని బలపరచుని ఒక దైవజనుడిగా ఈ చేతులు చాపి ప్రార్థన ఎలా చేస్తామో తెలుసా? ఎందుకంటే కడ వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళు వీరే. చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు. కొందరు అక్కర్లు తీర్చుకుని వెళ్ళిపోతారు, కొందరు అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోతారు, కొందరు ప్రియులారా వాళ్ళకి కావాల్సినవి పొందుకుని వెళ్ళిపోతారు, కొంతమంది మధ్యలోనే తప్పిపోతారు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? యోహాను వలె కడ వరకు ఆయన యొక్క మరణాన్ని చివరి వరకు నీ కనులారా చూడాలి. రెండోది, ఆయన నీకేమి ఇవ్వబోతున్నాడో ఆశీర్వాదాన్ని కనులారా నువ్వు అనుభవించాలి చివరి వరకు. అదండి ఈ క్రైస్తవ యాత్ర. 23 సంవత్సరాలు, ఇంచుమించుగా 23 సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చి, ఈ 23 సంవత్సరాలు ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. అర్థమైందండి? ఎన్నో అవమానాలు. కానీ అన్నింటినీ అలా భరిస్తూ, సహిస్తూ, తట్టుకుంటూ, ప్రియులరా ఓర్చుకుంటూ ఈ రోజు వరకు నిలబడి ఉన్నాం. ఇది నా మాట కాదు, మీ అందరికీ తెలిసిన సత్యమే. ఈరోజు ప్రియులారా ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, అవన్నీ తట్టుకుని ఉన్నాం కనుక ఇప్పుడు ఆయన మహిమనిస్తున్నాడు, ఆ మహిమలో నిలబెడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అంచెలంచెలుగా దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. ఆమేన్. మనందరి పట్ల దేవునికున్న ఆ యొక్క ఆలోచనని మనం ఎరుగుదాం. అందుకే కడవరకు యోహాను వలె సిలువ దగ్గర నిలిచి ఉందాం. ఈ 3వ మాటలో 2 భావాలు చెప్పాను. ఒకటి, తల్లిని ఓదార్చాడు. 2, కడవరకు ఉన్న యోహానుకి చక్కటి బాధ్యతలు అప్పగించాడు, చక్కటి అధికారాన్ని దేవుడు అప్పగించాడు. ఇక 4వది చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా షబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. మీరు వినండి, 4వ మాట ఇంచుమించు ఎప్పుడండి? 3 గంటల వేళ. అర్థమైందండి? ఇప్పుడు 3 గంటలని చదివాను అనుకోండి, పాస్టర్ గారు మీరు 3 గంటల వరకు ఉంచుతారా అని కొంతమంది చూస్తే, మమ్మల్ని 3 గంటల వరకు ఉంచట్లేదు అని కొంతమంది అనుకుంటారు. వింటున్నారా? 2 రకాల మీరు ఆలోచించుకోవాలి. 3 గంటల వరకు ఉంచుతారా అని కొంతమంది అనుకుంటే, 3 గంటల వరకు ఉంచరేంటి, సిలువలో ఆయన 3 గంటల కదా ప్రాణం విడిచిపెట్టాడు అని అనొచ్చు కొంతమంది. వినండి, ఆ రోజు 3 గంటలకు ఆయన కేకపెట్టి ప్రాణం విడిచాడు, వాస్తవమే. కానీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా వ్యత్యాసం ఉంది. వినండి, వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ప్రియులారా, ఆ రోజు యెరూషలేములో సరిగ్గా 12 గంటలకు ఆయన సిలువ వేస్తే 3 గంటల వరకు ఆయన ఎక్కడున్నాడు? కల్వరి సిలువలో ఉన్నాడు. మీరు వినండి, ఒక అర్థం చెప్తాను, వినండి. మన బంగ్లాదేశ్ ఫోన్ చేశాను. ఓ పాస్టర్ గారు, అయ్యా మీకు టైం ఎంత అయిందయ్యా అంటే, ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీకంటే ఒక అరగంట ముందు ఉంటుంది అని చెప్పాడు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మీకంటే ముందు వస్తుంది మాకు అన్నాడు. ఓకే, బాగా. నేను మరలా రోజున పాకిస్తాన్ ఫోన్ చేశాను. వినండి, పాకిస్తాన్లో ఇప్పుడు మీకు సమయం ఎంత అవుద్దయ్యా అని ఫోన్ చేశాను. పాకిస్తాన్లో ప్రియులరా సమయం మనకంటే లేట్. అక్కడ మనకంటే అరగంట ఎంతో డిఫరెంట్ చెప్పాడు ఆయన, అరగంట ఎంతో డిఫరెంట్ చెప్పాడు ప్రియులరా. అదే ఇప్పుడు దుబాయ్ దేశం గురించి ఆలోచిస్తే ఇప్పుడు మనకు 12 అవుతుంది, కానీ అక్కడ ఎంత అవుతుందంటే 10:30, 9:30, 2 గంటల డిఫరెంట్ దుబాయ్ దేశాలు. మీరు వినండి, అలాగున్న ప్రియులారా ఇజ్రాయెల్ దేశానికి వెళితే, మరి నేను ఎప్పుడు టైం జోన్ చూడలేదు, కానీ మళ్ళీ నేను చెప్తాను ప్రియులారా, ఏదేమైనా సరే సమయం దుబాయ్ కంటే ఇంక వెనక్కే ఉంటుంది. చెప్పండి, ఎక్కడికి ఉంటుంది? వెనక్కే ఉంటుందండి. టైం అనేది అన్ని చోట్ల ఒకటి కాదు. వినాలి, అన్ని చోట్ల ఒకటి కాదు.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పగలు 12 అయింది, అమెరికాలో రాత్రి 12 అవుతుంది. రాత్రి 12 అవుతుంది. వాళ్ళు పడుకుని లేచి పొద్దున్న 6 గంటలకు వాళ్ళు మరలా రోజు చేసుకుంటారు వాళ్ళ పండుగ. ఇంకా చెప్పాలంటే ఇంకా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టైం జోన్ గురించి చెప్పాను. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పటికే మనకంటే ముందున్నారు. వాళ్ళు ఎప్పటికే 3-4 గంటల ముందు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 4 అవుతుంది, ఈ ఉదయం 4, ఈ పగటి 4 అవుతుంది. సమయం అన్ని చోట్ల ఒకటి కాదు. అలాగనే ఆయన కలవరి సిలువలో వేలాడాడు కనుక 3 గంటల వరకు మనం కూడా అలాగే ఉండడం అనేది ఆచారం, మూఢనమ్మకం అవుతుంది. సరిగ్గా అవగాహన లేకుండా మనం మాట్లాడేది మాట అవుతుంది. ఒకటే మనం చేయవలసింది, ఆయన సిలువలో వేలాడినప్పుడు ఆయన మన కొరకు మాట్లాడిన ప్రతి మాటని ధ్యానం చేసుకోవాలి. ఓకే, మంచిదే. అదే ధ్యానం చేయాలని కూడా బైబిల్ ఎక్కడ లేదండి. 7 మాటలే ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది? ఆయన ఎన్నో బాధలు పడ్డాడు 24 గంటల్లో. ఎన్నో కోడాలతో దెబ్బలు కొట్టారు ఆయన, ఎన్నో పిడిగుద్దులు గుద్దారు ఆయన, ఎన్నో బాధలు భరించారు. వినండి, టైం అనేది కాదండి. ఆయన పొందాడా లేదా, ఆయన భరించాడా లేదా, ఆయన అనుభవించాడా లేదా అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఇంచుమించు 3 గంటల వేళ ఏలి ఏలి లామా షబక్తాని అని కేక పెట్టాడు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఏలియా వస్తాడేమని చూస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఎవరైనా వచ్చి విడిపిస్తారేమని చూస్తున్నారు. కానీ ప్రియులారా, ఎవరు రాలేదు, ఎవరు విడిపించలేదు. దాని అర్థం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు విడిచావని కీర్తనకారుడు 22వ కీర్తన 1వ వచనంలో ఎప్పుడో ప్రభు కలవరి సిలువలో ఇలాగ ప్రార్థన చేస్తారని దావీదు జీవితాన్ని, ప్రభువైన యేసు జీవితాన్ని పోల్చిన వాడై నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టావు. మీరు వినండి, నన్ను ఎలా సిలువలో ఆయన చేసే ప్రతి మాటకి, ప్రతి పలికే మాటకి అర్థం ఉంది, పరమార్థం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, రూల్స్ ప్రియులారా, దానికి రుజువులు ఉన్నాయి. ప్రతిదీ అలాగునే చేశారు. మనం అలాగూ చేయడం అంటే ఎవరి వల్ల కాదు. మనం మాటలు ధ్యానం చేయగలం, ఆయనలో మనం సిలువ వేయించుకోగలమా చెప్పండి? 7 మాటలు అంటే 7 మాటలు రాసుకుని మనం ధ్యానం చేస్తాం. మరి ఆయన సిలువలో వేలాడగలం, మనం వేలాడగలమా? వేలాడలేంగా. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనకు ఒక్కడికే అవకాశం, ఎవరికి దేవుడు ఇవ్వలే. ఇప్పుడు ఎవరు వేలాడినా, ఇప్పుడు వేలాడదాం అన్నా కుదరదు. అది సాతాను యొక్క ఆలోచన, అంతే. సాతాను ఆలోచన. దేవుడిని ఒక్కసారే మనందరికీ అర్పించేశాడు. ఆ ఒక్కసారే పరిశుద్ధ రక్తం తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రత్యక్ష గుడారం, పరలోకం అనే గుడారంలోకి వెళ్ళిపోయాడు. ఆయన యాజకత్వాన్ని ముగించేశాడు. ఇంకెవరు సిలువ వేసుకున్నది అది లెక్కలోకి రాదు. ఇంకా అది సాతాను ప్రేరేపణ వల్లే. ఆయన ఏం చేయాలో సంపూర్ణం చేసేసుకున్నాడు. నిన్ను నన్ను చేయమని అప్పగించాల, నిన్ను నన్ను చేయమన్నది ఒకటే, పాపాల నిమిత్తం క్షమాపణ పొంది నా రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా బ్రతుకు, ఒకరోజు నేను మీ కొరకు వస్తానన్నాడు. అందుకేనండి మనం ఏది ఆచారంగా చేయకూడదు. నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు ప్రభు. కానీ ఇలాగే చేయమని చెప్పలేదు. అందుచేత 3 గంటల వేళ ఆయన ఏలి లామా షబక్తాని అని ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఎవరు రాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. కానీ దేవుని వాక్యపు నెరవేర్పది. మరొక అర్థం ఏంటంటే, యేసు ప్రభు నిజంగానే సిలువలో విడిచిపెట్టాడని చెప్పాలి. ఎందుకంటే మనందరి పాపాలు ఆయన మీద ప్రభు మోపబడ్డారు. సిలువ ఎందుకు వేయబడుతుంది? పాపాలన్నీ మోపబడ్డాయి కాబట్టి సిలువ వేయబడ్డది. అంటే బైబిల్లో రాయబడిన మాట, దేవుడు పాపుల మనవి ఆయన పాపం చేయలే, కానీ మనందరి కొరకు పాపాన్ని భరిస్తున్నాడు. మనందరి కొరకు ఆయన భరిస్తున్నాడు కనుక పాపంతో ఉన్న వ్యక్తిని మరణించేంత వరకు వదలాలి కనుక ఆయన వదిలిపెట్టాడు. నిజంగానే వాస్తవం వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆ కలువరి సిలువలో ప్రియులారా యేసయ్య తండ్రి కనులకు మరుగు చేసింది. మనందరి పాపం యేసయ్యకు తండ్రి కనపడకుండా మరుగైపోయాడు. కొంచెం సేపు యేసయ్య ప్రియులారా ఆ యొక్క అంధకార ఆక్రంద రోదనగా అతని జీవితం మారిపోయింది. యేసయ్య జీవితం మారిపోయింది. అందుకే నా దేవా నా నేల చేయి విడిచిపెట్టావు అన్నాడు. ఇక ఐదో మాట లేఖనం నెరవేరాలి కనుక ప్రియులారా, ఆ 5వ మాట యోహాను సువార్త 19:23, నేను 28 అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అంతేనమ్మా,
దప్పిక కొనుచున్నాను అన్నాడు. 5వ మాటలో సిలువలో దప్పిక ఉంటున్నాడు ఆయన. మీరు వినండి, ఈ దప్పిక ఏంటి అంటే లేఖనం నెరవేరుతున్నట్లు. ఆయన ఏమన్నాడు? నాకు దాహమైనప్పుడు, ఏ కీర్తనది? 60 69:21. 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరక తాగనిచ్చిరి. ఇది ఎక్కడ నెరవేరుతుంది? సిలువలో 5వ మాటలో నెరవేరుతుంది. 5వ మాటలో నెరవేరుతుంది. దారు దప్పిక అయినప్పుడు, దావత అయినప్పుడు ఏం చేశారు? చెరకన్ని త్రాగనిచ్చారంట. ప్రభు అడగకపోతే ఈ లేఖనం నెరవేరదు. వాస్తవానికి ఆయన దప్పికేం కాదు, కానీ యేసు ప్రభు వాక్యపు నెరవేర్పు. వినండి, ఏమి నెరవేర్పు? యేసు ప్రభు వాక్యపు నెరవేర్పు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది చూస్తున్నారు. అర్థమైందండి? ఎంతోమంది చూస్తున్నారు. వినండి, చూస్తారా చూడరా చెప్పండి. ఇప్పుడు మేము భక్తి చేస్తున్నాం, ఎంతమంది? మేము నలుగురమే ఉన్నాం, కానీ మీయో 100 మంది 200 కళ్ళెడి చూస్తారు మా ఇంకి. అవునండి, మన యానివర్సరీ జరిగినప్పుడు, వార్షికోత్సవం జరిగినప్పుడు ఎన్ని గంటలకు ప్రార్థన ప్రారంభించాం? 6:30 కన్నాము, 6 గంటలకు అన్నాము. ఎన్ని గంటలకు అన్నామమ్మా? 6 గంటలుగాని ప్రకటించాంగా. 6 గంటలకు మొదలు పెడదామని అన్ని రెడీగా మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్కెస్ట్రా వాళ్ళు రాలేదు. 6 గంటలకు మొదలు పెడితే సిద్ధంగా ఉంటే సౌండ్ సిస్టమ్ వాళ్ళు సిద్ధం అవ్వాల, స్టేజీ రెడీ అవ్వాల. మీరు వినండి, స్టేజీ రెడీ అవ్వాల. ఇక అలా జరుగుతుందండి. అందులో ప్రియులారా, అందరికీ తెలుసు కదా, ఒక మంచి పట్టు చీరలు కట్టుకుని అందంగా తయారై, అర్థమైందండి, 2-3 వచ్చి 6 గంటలకు ప్రారంభిస్తానన్నారు. 6:30 అయిపోయింది, ఇంకా ప్రారంభించలేదు. ఎప్పుడు? ఆఖరిని ఏం తెలీదు, 6ంటికి ప్రారంభిస్తాను. చక్కగా అందంగా వస్త్రాలు కట్టుకుని చక్కగా చెంగు నలగకుండా వచ్చారు. ఆఖరిని 6:30కి 6ంటికి ప్రారంభిస్తానన్నారు. 6:30 అయిపోయింది, ఇంకా ప్రారంభించలేదే. అంటే ఏం చూస్తున్నారు? మేము చెప్పే మాట చూస్తున్నారు, మేము చేసేది చూస్తున్నారు. ఎప్పుడు ఏం దొరుకుతుందా అని కొంచెం పోనీ 6 గంటలకు అవుతుంది, ఇంకో 10 నిమిషాలకు ప్రారంభిస్తాం. ఎంత ఇదేమైనా ఇంట్లో తీసి బయట పెట్టేది? ఎంతమంది పరిచర్య చేస్తే 100 మంది చేస్తే అవుతుంది పరిచర్య. ఒకరు చేసేదా, ఇద్దరు చేసేదా? అనేక మంది కలిస్తే ఒక చోటకు చేరితే అవుతున్న పరిచర్య ఇది. ఒకరిద్దరు చేసేదా? అంత పరిచర్య చేస్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉన్నాయి? ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎప్పుడేం అందేద్దామా, ఎప్పుడేం నిందేసేద్దామా అని చూస్తారు కొంతమంది. తప్పదులేండి, ఎందుకంటే మేము భరించడానికి ఉన్నామా, మేమేం బాధపడం. మీరు అడిగినా మా పని చేసుకుపోతాం, అడగకపోయినా మా పని చేసుకుపోతాం. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఒకవేళ సిలువలో వాక్యాన్ని నెరవేర్చకపోతే గనుక ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈయన దేవుని కుమారుడు కాడు, ఈయన నిజ దేవుడు కాదు, ఇదిగో ఈ ప్రవచనం ఇతని జీవితంలో నెరవేరలేదని యేసు ప్రభుకున్న అర్హతను తీసేయడానికి ఎంతోమంది చూస్తున్నారండి. అందుకే చూసేవాళ్ళు, గమనిస్తున్న వాళ్ళు, పరిశీలిస్తున్న వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో దేవుడు ప్రతీది సిలువలో నెరవేరుస్తూ ఉన్నాడు. లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నాను అనగానే అర్థమైందండి. ఒకటి తీసుకొచ్చి ఏం చేయడు? చేదు చిరకను తీసుకొచ్చి నోటికి తగిలించారు. అర్థమైందండి. ఆయన తాగలేకపోయాడు. చేదుగా ఉందిగా, ముందే చెప్పాడుగా, నాకు చేదు నెడతారని, నేను తాగలేకపోతాను, ముందే రాయబడిందిగా. చేదు చిరక తాగలేకపోయాడు ఆయన. అర్థమైందండి. ఆయన సిలువలో చేసింది ప్రతిదీ వాక్యపు నెరవేర్పు, లేఖనపు నెరవేర్పండి, నెరవేర్పు. ఇక 6వ మాట ప్రియులారా చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి, అది ఇక మిగిలింది ప్రియులారా ఆత్మ, మిగిలింది ఆత్మ. ఇక చెప్పాలంటే మీరు వినండి, ఒక మాట చెప్తాను, వినండి. అందరూ చూస్తున్నారు నా వైపు. ప్రాణం ముందు పోతుందా,
ప్రాణం ముందెళ్ళిపోతుందా, ఆత్మ ముందెళ్ళిపోతుందా చెప్పాలి. చెప్పండి. ప్రాణం ముందెళ్తుందా, ఆత్మ ముందెళ్తుందా అంటే ఆత్మ ముందెళ్ళిపోతుంది. దేవుడు ఆత్మను ముందు తీసేసుకుంటాడు, ఎందుకంటే ఆత్మకు చావు లేదు. ప్రియులారా, ప్రాణానికి కూడా చావు లేదు, ఎందుకంటే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రాణం కూడా దేవుడి దగ్గరికి తీసేసుకుంటాడు ప్రాణాన్ని, ఎందుకంటే ఆయనే పెట్టాడు కనుక. ఇక దేహం ఉంది, మనం తీసుకెళ్ళి భూస్థాపన చేస్తాం. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈయన ఆత్మను అప్పగిస్తున్నాను అనే మాట చెప్పకపోతే, ప్రియులారా, ఈయన ఆత్మస్వరూపి కాదు. మీరు వినండి, మామూలుగానే వచ్చిన మనిషి, అందుకే గ్రహించుకోలేకపోయాడని అంటారు. అందుచేత ప్రియులారా, ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఇక మార్కు సువార్త, ఎందుకంటే ముగిస్తున్నారు, ఆఖరి రెండు మాటలు త్వరగా ముగిస్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో, మార్కు సువార్త 15:37, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. చూడండి, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. ఆఖరిగా గొప్ప కేక వేశాడు. కేక, మీరు వినండి, ప్రాణం పోయేటప్పుడు మౌనంగా పోదండి. వినండి, ప్రాణం పోయేటప్పుడు ఆ మరణపు వేదన అనేది మామూలు విషయం కాదు. ఎటువంటి వ్యక్తి అయినా సరే కేకలు ప్రియులారా తట్టుకోలేక కొట్టుకుని ఇక తనకున్న బాధని ఎలా తీసుకోవాలో తెలియనట్టుగా ప్రాణం పోతుందండి. ఎందుకంటే నేను పిల్లలు చాలామందిని కాదు, కొంచెం మంది నేను వాళ్ళ ప్రాణాలు పోతున్నప్పుడు కనులారా చూశాను. వాళ్ళ ప్రాణాలు పోతున్నప్పుడు నేను పక్కన నిలబడ్డాను, పక్కన ఉన్నాను. కొంతమందికి అయితే వాళ్ళ ప్రాణాలు పోతున్నప్పుడు ప్రార్థన చేశాను. వినండి ప్రియులారా, వాళ్ళ ప్రాణాలు పోతున్నప్పుడు వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదండి, నిజం. మరి దేవుడే పెడతాడో లేదా వాళ్ళ శరీరంకే అటువంటిది మన శరీరానికి అటువంటిది ఉందో తెలియదు, కానీ ప్రాణం పోయేటప్పుడు భరించే బాధ అంతా ఇంత కాదండి ప్రియులారా. యేసు ప్రభు కూడా ఆయన ఏం చేసేది, గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. చూడండి ప్రియులారా, ఈ 7 విషయాల్ని బైబిల్ ఏం నిర్ధారణ చేస్తుందంటే, ఆయన దేవుని కుమారుడుగా వచ్చి ప్రతి లేఖనము ఆయన జీవితంలో నెరవేర్చబడింది. దేవుని కుమారుడుగా వచ్చి ఆయన కొరకు చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్పుగా మారింది. ప్రియులారా, ఆయన దేవుని కుమారుడుగా వచ్చి, అలాగనే మనిషి కుమారుడుగా వచ్చి ఈ భూమి మీద తల్లిదండ్రులకు చేయవలసిన విధానం, ప్రియులారా క్షమించవలసిన విధానం, అన్ని విషయాలు కలవరి సిలువలో ఆయన సంపూర్ణం. 6వ మాటలో ఏమని రాయబడి ఉంటుంది, సమస్తము సమాప్తం. ఏంటమ్మా ఇంగ్లీష్ మాట ఏంటిది? ఈజ్ ఇట్ ఫినిష్? ఇట్ ఈజ్ ఫినిష్. 6వ మాట కదా, 6వ మాట ఇట్ ఈజ్, చెప్పండి అమ్మా. ఇట్ ఈజ్ ఫినిష్ అంటే సమస్తము సమాప్తమైంది, ఫినిష్. దాని అర్థం ఏంటంటే ప్రియులారా, తెలుగులో మనకు అర్థం కాదు. ఫినిష్ అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏమేం చెయ్యాలో, ఎంతవరకు చెయ్యాలో అన్నీ ఆయన ప్రియులారా సంపూర్ణం చేసేసాడు. కొట్టండి గట్టిగా. ఆయనలో కొదువులు లేవు, ఆయనలో ఇంకా మనం లోపాలు పెట్టి చూపించలేం ప్రియులారా. ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. మనందరి కొరకు ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన ప్రధాన యాజకుడై ఉన్నారు. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలు మీరు వినండి. ఇది గుడ్ ఫ్రైడే రోజే కాదు, ప్రతిరోజు మన జీవితాల్లో ఇవన్నీ ఏం చేయాలి తెలుసా, అవలంబించుకుంటూ ఉండాలి. వాటిని మన జీవితాల్లో అప్లై చేసుకుంటూ ఉండాలి. అవి ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఈ మాటలు నెరవేరుతున్నాయి లేదో, మన ద్వారా జరుగుతున్నాయి లేదో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఒక్కటే ఏడుపు ముఖం వేసుకుని, అంటే అలా అనకండి, ఏడుస్తూ మనం బాధపడి మళ్ళీ ఈ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ కొంచెం సేపు ఏడ్చాం, ఆ కొంచెం సేపు బాధపడ్డాం, ఆ కొంచెం సేపు దుఃఖమని మనం అనుకోకూడదు. మన జీవిత కాలం ప్రియులారా ఆ మాటలు మన జీవితాల్లో నెరవేరుతూ ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. లేచి నిలబడి అందరూ చేతులు చాపి ఒక్కసారి అందరూ కూడా మన కొరకు కల్వరి సిలువలో దారపోసిన, కల్వరి సిలువలో మనందరి కొరకు ప్రాణ త్యాగం చేసిన యేసయ్య కొరకు అందరం హల్లెలూయా. వాటర్ గ్లాస్
హల్లెలూయా. హల్లెలూయా. చాపండి 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 చాపండి, చేతులు చాపండి అందరూ అందరూ అందరూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతులు చాప అడుగుదాం. కల్వరి శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. చాపండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కృపాసాగరుడవై సర్వమానవాళి పాపముల కొరకై నీ పరిశుద్ధ రక్తమును చిందించినావు. సర్వమానవాళి పాపముల కొరకై నీ పరిశుద్ధ రక్తము చిందించినావు. సర్వమానవాళి పాపముల కొరకై నీ పరిశుద్ధ ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యా. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణాన్ని జయించి తిరిగి నా యేసయ్యా. నీ త్యాగమే ఒక ఆశ్చర్యం, ఎవ్వరూ తీయలేరు ఈ ధరణిలో. నీ త్యాగమే ఒక ఆశ్చర్యం, ఎవ్వరూ తీయలేరు ఈ ధరణిలో. అద్భుతాలు చేయువాడవు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం ఈ భూమి మీద ఏ మనుషుడు చేయలేదు. అద్భుతాలు చేయువాడవు, ఆశ్చర్య కార్యము జరిగించు దేవుడవు. ఆశ్చర్య కార్యములు ఆశ్చర్య కార్యము జరిగించు దేవుడవు. ఆశ్చర్య కార్యం ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృప కలిగిన దైవమా, ప్రేమగల దేవుడా, ప్రేమ స్వరూపుడవయ్యా, మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఈ శుభ శుక్రవారం నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్న అయ్యా ఈ దినము తండ్రి నీ సమ్ముఖంలో చేరి నాయన అయ్యా మీరు సిలువలో పలికిన మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి, మరొకసారి నీ సమ్ముఖంలో జ్ఞాపకము చేసుకోవడానికి మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా మా కొరకు నలుగొట్టబడ్డ దేవుడా మీకు స్తోత్రాలు. అయ్యా మా దోషములకై మీరు రక్తము కార్చిన దేవుడా నీకు స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి అయ్యా నీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు అయ్యా ఏనాడో చిందించిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము నాయన, నీకు స్తోత్రాలు. ఎంత స్తుతించినా నీ రుణం మేము తీర్చుకోలేము నాయన, నీకు స్తోత్రాలు
ఏసయ్యా. అయా సమాజంలో నాయన లోకంలో జీవించిన అంతకాలము కూడా అయా నీ కొరకు జీవించే కృప మాకు దయచేయండి ఆయన. అయ్యా నీ కొరకు త్యాగం కలిగి అయ్యా నీ కృపలో నిలిచి ఉండి జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితాలు ఇంకనూ ఆధ్యాత్మిక బలపరిచయ్య, ఆత్మీయతలో వర్ధిల్ల తండ్రి. నీ రాకడ పర్యాంతం వరకు కూడా నిలిచి ఉండి నాయన నడిపించబడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడ వరకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు. నిశ్చయంగా నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని ఈ దినం మమ్మల్ని అందరి మీద దర్శించి నీ కృపతో నింపి ఇంకనూ మా జీవితాలు బలపరచమని యేసే నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ అలాగనే ప్రభు